Hello everyone, welcome back to my channel Sadhana Movies Reaction. So guys, today I'm going to react on fourth part or interval part of Aatharinthiki Darade movie. But if you came here for the first time, hi, I'm Sadhana. I do reaction here on movie scenes. If you're interested in watching this kind of video, please do consider subscribing. Also follow me on Instagram, link will be in description box. But for now, let's start. రాత్రి ఏం మాట్లాడావో గుర్తుందా? అది నేను కాదు మేడం. ఓ జరిగిందంతా అమ్మకు చెప్పేస్తాను. తర్వాత నువ్వు ఇది కూడా కాదు, ఉద్యోగం పోయి రోడ్డు మీద తిరుగుతున్నాను. డబ్బులు కూడా లేవు మేడం. కార్మికులు పొట్ట కొట్టద్దు మేడం, పొట్ట కొట్టద్దు మేడం, తప్పు మేడం. అమ్మా, ఆ సిద్ధు నిన్న రాత్రి చాలా గొడవ చేశాడు. వాడి పేరు సిద్ధు. సిద్ధు మాట పిలుస్తుంది. ఎస్ మేడం. వాడికి బయటకెళ్ళి షూర్ మేడం. హోటల్లో ఉన్నట్టు చాలా పెద్దవాడు అనుకున్నాను. బాగా ఎంగు పుచ్చుకున్న వాళ్ళు ఎంగే అప్పించిన వాళ్ళే వంగిపోతున్నారు ఇక్కడ. నేనేం అప్పు తీర్చనట్టో లేదు. ఎలా తెలుస్తారు? ఒక సాఫ్ట్వేర్ కంపెనీతో డీల్ మాట్లాడుతున్నా. ఓకే అయితే నెక్స్ట్ 3 years లో 40% ఆక్యుపెన్సీ ఉంటుంది. అది అవదమ్మా. ఏముంది, రేపే హోటల్ మీద రేట్ జరుగుతుంది. 4 కాల్ గర్ల్స్ పట్టుకుంటాం. కంపెనీ వాళ్ళు కాంట్రాక్ట్ చెప్పేసి వెళ్ళిపోతారు. అనవసరంగా ఈ రోజు వెళ్దాం. నా ఫేస్ చూసి చెప్పండి సార్, నాకు ఇదో ఉందా? ఈ గడ్డ గీశానంటే అమూల్ మిల్క్ క్యాట్ బేబీలో ఉంటాను సార్ నేను. రియల్లీ సార్, ఆ డబ్బు మాఫీ చేస్తా, పైన పాతికిస్తా. హోటల్ నాకు రాసిమనండి. నేనే ఎక్కువ అడిగాను సార్. నా లైఫ్ ఇంత రీజనబుల్ డీల్ వినలేదమ్మా. యేసునాథా, ఆర్ యు రెడీ? ఐ యామ్ రెడీ. మీరు అలాగే ముందుకేసారనుకోండి, మా వాడికి అసలు కోపం ఎక్కువ. అనవసరంగా ఆవేశంలో మీ ఆయన్ని. ఆవేశం ఎందుకు రాదండి? ఉప్పు కారం తినేటప్పుడు వచ్చుద్ది. ఏదో ఒకటి చేస్తాం, పోతాం. జీడి కోయడానికి, పేరు కోయడానికి పెద్ద తేడా ఏం లేదండి. కోసేటప్పుడు అది గెదురుద్ది, ఇది గెదలు, అంతే తేడా. రోడ్ నెంబర్ 12 మేడం, He will tell them now. మీరు చేస్తుంది సార్ తప్పు సార్. ఒకసారి గుండెల మీద చేసుకుని ఆలోచించండి. నేను పడుకునేటప్పుడు తప్ప గుండెల మీద చేయి పెట్టాయా? ఎవరు? నేనా? డ్రైవర్. డ్రైవర్తో డిస్కషన్ అంటే తోసేయండి. Why fight scenes of this movie? Why? Woo! ఏసీపీ నేను ఎదురుగా ఉంటే ఆ ముందు దౌర్జన్యం చేస్తారా? గాల్చి పడతాను ఏదో గూడు అనుకున్నావే. అవులేగా, నేను ఎగ్జిబిషన్ వచ్చానంటరా. నువ్వు కలిసి చూడడానికి భయం ఉన్నాడు అరుస్తాడు, బలం ఉన్నాడు భరిస్తాడు. నువ్వే కేటగిరీ చెప్పక్కర్లేదుగా. నలుగురు కొడితే నువ్వేనా దాకాయా? పాత బస్తే పరమేశ్వర్ ఇక్కడ హోమ్ మినిస్టర్. నేను ప్రతి సండే ఒకే టేబుల్ మీద 30 గంటలు ఆడతాం. స్టేటస్ సెంటర్లో ఫోన్ చేయి. పేరు చెప్పాడు కదా, ఫోన్ చేయి. హలో, ఏంటి ఇప్పుడు? ఏంటి ఆ బిల్డప్? అసలు సగం సుట్టుగాడు ఎవడు? ఏంటి ఎవడు ఫోన్ చేస్తున్నావా? ఫోన్ లోనే పంచాయతీ చేస్తారా? మీరు పంచాయతీ చేస్తే మేము పడిపోవాలా? బండి పోయింది ఇక్కడ, రండి చేసామంతే. వచ్చేసి హలో, What do you think? ఎవరన్నా? ఏమైందన్నా? సారీ సార్, నాకు వీడికి అసలు సంబంధం లేదు సార్. ఇస్తే పెళ్లికి వచ్చాను, చికెన్ పెడతానంటే లోపలికి వచ్చాను. అది కూడా పెద్ద బాగాలేదు సార్. ఏమైందన్నా? ఏమైంది ఇక్కడ? ఏమైంది? మారిపోయింది ఇక్కడ. ఇక మీద పంచాయతీ చేసేటప్పుడు వాడు ఎవడు ఏంటి ముందు కనుక్కున్నాడు. సెంట్రల్ హోమ్ మినిస్టర్ నుంచి ఫోన్ కనెక్ట్ చేశారు. రేపు ఢిల్లీ రమ్మన్నారు. నువ్వేంటి సినిమా చూస్తున్నావా? చచ్చిపోతావు డైనోసార్ అక్కడ. పారిపో. These dinosaurs, run away. సార్ సార్ సార్, ఇంతకీ నా పోస్ట్ ఉందా ఊడిందా సార్? మీరు ఇలా రండి సార్, నేను కనుక్కొని చెప్తాను. Style है boss. నీ హోటల్ ఇస్తే అమ్మేయాలా లేకపోతే చెప్పేస్తా? అమ్మిది కొనుక్కో, అది వ్యాపారం. లాక్కోవద్దు, దౌర్జన్యం. ఆవిడ్ని కాపాడడానికి నేనున్నాను, నా నుంచి కాపాడడానికి నీకు ఎవరున్నారు? సార్ వాడు భయంతో పోయేలా ఉంది. నాకు ఇక్కడ కోపం తగ్గట్లా, నన్ను ఏం చేయమంటావా? ఎట్రా నా చెయ్యి ఎక్కడుంది, నీ చెంప ఎక్కడుందా? ఈసారి కొట్టను రా.
సరిగ్గా అరగంటలో చినిగిపోయిన అగ్రిమెంట్ ఆవిడ చేతిలో గాని పడకపోతే చేస్తున్నదా మీరు ఆ మాట కంప్లీట్ చేయొద్దు అంతే. నేను మీకు ఈ అవకాశం ఇవ్వను. నమ్మండి. పేపర్ పెన్ ఉందా? గౌరవనీయులైన సునందా చెల్లెలు గారికి, అమ్మా అమ్మా మీరు నాకు చెల్లెలు లాంటి వారు, మీరు నా చెల్లెలు లాంటి వాళ్ళు అమ్మా. మీతో అలా ప్రవర్తించడం తప్పు. ఇదిగో మీ పేపర్స్ చేతిలో పెడుతున్నాను. ఫ్యూచర్ లో మీకు ఏ హెల్ప్ కావాలన్నా మీ బ్రదర్ లా చేసి పెడతాను. జరిగిన దానికి ఎంతో సిగ్గుతో కుమిలిపోతున్నాను. సిగ్గు. సారీ తెలుగులో ఏమంటారా? క్షమించండి అమ్మా. ఎవరు? గంట క్రితం సైతాన్ నెత్తిమీద ఆడుతున్నాడమ్మా. హోటల్ కావాలన్నాను. ఇప్పుడు ప్రభువు గుండెలో పాడుతున్నాడమ్మా. తిరిగి ఇచ్చేస్తున్నాను. ఎందుకు ఇలా మారిపోయారు? బలవంతంగా రాయించుకున్నప్పుడు ఎందుకు అని ఒక్కడు అడగలేదు. మారిపోయి ఇచ్చేస్తుంటే ఎందుకండి ఇన్ని క్వశ్చన్లు? అవునులేండి, ఎదవలు మారిపోయినప్పుడు వివరాలు అనవసరం. అది కాదండి. అమ్మా మీ వెనక ఏదో పౌరుందమ్మా. దట్ ఇస్ పవర్ స్టార్. ఉండగా మిమ్మల్ని ఎవరు ఏమీ చేయలేరు. చేస్తున్నాదా? ఏంటి సిద్ధు గారు, వాడు మిమ్మల్ని చూస్తున్నాడు? అబే లేదండి, అబే అంటే ఊరుకోండి ప్రమీల్ గారు, మరీ చెప్తారు. నాకు చాలా భయం వేస్తుంది ప్రమీల్ గారు. ఏదో మ్యాజిక్ ఉంది, దానికి ఎవరైనా పడిపోతారు. యా యా యా, ఫుల్ ఆంధ్రప్రదేశ్ ఫాల్ ఫర్ ఇట్. నేను ఐస్ క్రీమ్ తింటున్నట్టు అమ్మకు చెప్పకు, నాకు ఒళ్ళు వచ్చేస్తుంది నీ భయం. ఆహా హే, నాకు పొగపడదు. ఆహా, నీకు ఒక కథ చెప్తాను ఇప్పుడు. ఇద్దరు స్టూవర్ట్ కూడా నమ్మలు ఒకే ఇంట్లో దొంగతనానికి ఒకరికొకరు ఎదురే. ఎవరిని చూసి ఎవరు అరిచినా ఇంట్లో వాళ్ళు లేచేస్తారు, కొట్టేస్తారు. అందుకే వాళ్ళిద్దరు తెలివి ఏం చేశారంటే దొరికిందని తెలిసాక పంచుకొని ఎవరి బొక్కలోంచి అది వెళ్ళిపోయారు. దీంట్లో నీకేంటి బంగారం? నువ్వు ఐస్ క్రీమ్ తింటున్నప్పుడు నేను కళ్ళు మూసుకుంటాను, నేను సిగరెట్ తాగేటప్పుడు నువ్వు ముక్కు మూసుకో. నువ్వు పని చూసుకో. నువ్వు పని చేసుకో. వాట్ ఈస్ హ్యాపెనింగ్ దేర్? ప్రవీణ్ గారు వీళ్ళు మీకు తెలుసా? మాట్లాడుతుంటే పట్టేస్తున్నావు ఏంటి? ఏం మాడుతున్నారా? అది తన ఇయర్ రింగ్స్ బాగున్నాయి, ఎక్కడికి ఉందో కనుక్కుందామని. మమ్మీ కొద్ది ఎవరికి? వాళ్ళ మమ్మీకి ఇయర్ రింగ్స్ ఎక్కడ కొన్నారని అక్కర్లేదు. మరి అక్కర్లేని కూడా ఎందుకు లేదా కబుర్లు? అయినా అబద్ధాలు చెప్పడానికి కూడా పద్ధతి ఉండాలి. అయినా ఈ బ్యాచ్ లో ఒక్కడైనా సరే రింగులు కొనే వాళ్ళ ఉన్నారా? రింగులు కొట్టేసే వాళ్ళ ఉన్నారు కానీ. తగులుతుందేమో సిద్ధు. అయ్యో పిచ్చి ప్రవీణ్ గారు, ఏం మాట్లాడుతున్నారు మీరు? తగలాలే కదండి కొట్టేది గట్టిగా. డ్రైవర్ సిద్ధు. అందుకే పేర్లు పెట్టేది మనుషులకి. రింగులు గాజులు కాకుండా మగాళ్ళకి ఆమె పనికొచ్చే కొనుక్కుంటా. అంతే కదా ప్రవీణ్ గారు? వావ్. All the fight scenes of this movie is so well planned, you guys. She's also running, I'm feeling so. ఏంటి చూస్తా? 5 నిమిషాలు అక్కడ ఉంటుంటాను. Do something. सारे फाइट एक्सीडेंट्स में ఇలా నెక్స్ట్ టైం 2 నిమిషాలు మిగిలి ఉంది కానీ వెళ్ళి మెక్కం తెచ్చుకో. పక్కనే వాడు ఉన్నాడు. ఆడికి మనిషిని చంపే ధైర్యం లేదు, మనిషి కోసం తెచ్చిన కమిట్మెంట్ లేదు. వెళ్ళి తెచ్చుకో.
I was thinking like she's going with So, her. ఏమో తెలియదు నాన్న. వాళ్ళని గుర్తుపట్టగలరా? పోలీస్ రిపోర్ట్ ఇవ్వచ్చు కదా. అవును, ఇలాంటి వదలకూడదు. రే ఇది ఇంటికి సమన్స్ రావాల్సిన టైం కాదు, శుభలేఖలు రావాల్సిన టైం. మా బాగా చెప్పారు. ఇలాంటి అల్లరి చేసుకోకూడదు. ఏదో చీకట్లో కనుగొట్టినట్టుగా గుర్తుచప్పుడు కాకుండా వదిలేయాలి. కాపాడాడు కదా నా సిద్ధుగాడికి సన్మానాలు గట్టాలు ఏర్పాటు చేయకండి. మరి అన్నట్టు సిద్ధుకి ఏమైంది? వాడే కొట్టాడు. వాడికి ఎందుకు తగులుతాయి? కొడితే కొట్టాడు, మిమ్మల్ని ఇంటికి తెచ్చాడు. రే అక్కడ నవీన్కి ఒకసారి ఫోన్ చేసి ఇంటికి రమ్మను. What is she thinking? కోపంగా ఉన్నప్పుడు మా నాన్న ఇలాగే చేసేవాడు. నాకు అదే అలవాటని మా అన్న ఏడిపించేవాడు. నేను ఇంట్లోంచి వచ్చేసేటప్పుడు వాడికి ఇంత కొడుకున్నాడు. Oh. చాలా తెలివైనవాడు. ఫుల్ ట్యాంక్ చేయించమనగానే ఏ డ్రైవర్ అయినా డబ్బులు అడుగుతాడు, కీస్ తీసుకుని వెళ్ళిపోడు. అది మాత్రం తెలియదు వాడికి. నేను మీ నాన్న 20 ఏళ్ళు కలిసి పెరిగాం. నీలో వాడు కనిపిస్తున్నాడు. నువ్వు మాట్లాడుతుంటే మీ తాత వినిపిస్తున్నాడు. ఆ మాత్రం గుర్తుపట్టలేనా? ఆయన కన్న కూతురు కూడా ఈజీగా గెంటేయగలడు, కానీ నాకు కారు డ్రైవర్ని తీసేయడం కూడా రాదు. అందుకే నువ్వు ఇంకా ఇంట్లో ఉన్నావు. ఒంట్లో పట్టు తగ్గాక మీ తాతకి పట్టుదల తగ్గిందా? నన్ను తీసుకురమ్మన్నాడా? మీరు పిలవగానే రావడానికి నన్ను పసుపు కుంకుమతో పంపలేదు. నా మొగుడి రక్తంతో పంపించారు. ఇంతేగా నాన్న నువ్వు చేయగలిగింది? నా శత్రువుల నుంచి థ్రెట్ ఉందని పోలీసులు Oh, this they didn't show. కానీ నా ఎనిమి ఈ ఇంట్లోనే పుట్టింది. దాన్ని నేనే పెంచాను. ఏం చేయబోతు నేనే తుచ్చేస్తాను. ఇదే నేను చెయ్యగలిగింది. They didn't show this at that time. మీరు హారతి పడతారని రాలేదు నాన్న. అర్థం చేసుకుంటారనుకున్నాను. అరుస్తారని తెలుసు. భరిద్దాం అనుకున్నాను. నీ కోపం నేను ఊహించాను నాన్న. కానీ నీ ద్వేషం నేను ఊహించలేదు. Oh. అక్కడ నన్ను చంపేశావు, ఇక్కడ నువ్వు చచ్చిపోయావు. నా మొగుడు రక్తం పడిన ఇల్లు నాకు శ్మశానంతో సమానం. Oh. రండి. అమ్మన్నదు నా మాట వినరా. నువ్వేం కంగారు పడకన్నయ్య. మీ నాన్న మీద నేనేం కేసు పెట్టలే. నాకు మీ మీద కోపం లేదు. ఎందుకంటే దానికోసం మిమ్మల్ని గుర్తుపెట్టుకోవాలి. నాకు అది ఇష్టం లేదు. నువ్వు ఇక్కడ ఉంటే నాకు నష్టం లేదు, నీకు ఉపయోగం కూడా లేదు. కానీ ఒకటి, నువ్వు రాగానే శేఖర్కి హార్ట్ అటాక్ వచ్చింది. సేవ్ చేసి హోటల్ ప్రాబ్లంగా ఉంది, సాల్వ్ చేసి Oh, she knew everything. ఈరోజు ప్రమీల కిడ్నాప్ అయింది, కాపాడు. ఇవన్నీ మామూలుగా జరుగుంటే ఓకే. అలా కాకుండా నువ్వే ప్లాన్ చేసి తర్వాత నువ్వే సాల్వ్ చేసి మమ్మల్ని ఇంప్రెస్ చేసి మీ తాత దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటే మాత్రం నా దగ్గర గన్ ఉంది, దానికి లైసెన్స్ ఉంది. కానీ నేను మీ తాతల గుడితా. Hi, what is this? So guys, जैसे कि मैंने ये इंटरवल सीन देख लिया है आतंकी की दारदी मूवी का. What is she thinking? Why? He's a good boy. He's saving you from every problem, and you are thinking like this about him. But yes, like what her father did, she can think like this also now because she know that her father is missing her. Like her father did too much. Okay, this much no one used to do, but he was too much egoistic. Okay, he did this. Like with his own daughter, how can someone fire on his own daughter? Okay, that is what he did. I can't understand, but yeah, like this is too much, you know, like too much got, how to tell, like congested, that it is so much difficult to solve. Okay, and this is so much difficult, that's why Sidhu is here. Okay, but what I am thinking is, like for me, obviously, like now the storyline for me is getting more interesting, but at the same time, for me the most interesting part of this movie is definitely fighting scenes. Yeah, all the fighting scenes are well planned,
supremely choreographed and like brilliantly done by our Pawan Kalyan sir. I'm telling you, like he is just nailing every fight scene, okay? And I'm just loving it, loving it, okay? Every fight scene, I'm just loving it. बहुत ही मस्त लगी मुझे सारे फाइट्स. How they planned, how they awesome. And yes, I am super excited to see further scenes as well. I think today I'm going home. So like further scenes I will see in my home. So you can see the background will be changing, like it will change for other videos. But yes, and I know like till now I think my birthday got done, or maybe today is my birthday. Like I am shooting this video on 14th June, but I don't know if when I will post this video that will be my birthday day, or one day after my birthday, or one day before my birthday. I don't know anything, okay? But if it's my birthday, or I know if this video will post for like earlier or later, whatever, I know you people are wishing me. Thank you so very much for my birthday wishes, and I am truly grateful that you people are still connected. And when I was posting videos now also on 13th, 12th, I'm posting some photos and all on my Instagram, people are commenting advance happy birthday. Even I think like my friends also don't remember my birthday, or they will just like wish me on that day. They are not saying like this advance that, but you people are saying, and you people really like last year also you people made my day. I know this year also you are making my day. You are already making my day, and I know on that day also you will wish me. So thank you so very much for all your wishes. And yeah, that is it for this video. If you like this video, give it a thumbs up, subscribe my channel. I will see you super soon in post interval scene. Till then, bye bye.